వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాడు అని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 2014, 2019 వరకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా అధికారంలోకి రాగానే వమ్ము చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక పదవులు అనుభవించిన వారు ముఖానికి సున్నం రాసి వెళ్లారు. వరద కళ్యాణి గారికి జగన్ అధికారంలోకి వచ్చాక 2021 నవంబర్ 12న స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం, వైసీపీకి అధికారం పోయాక ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మండలిలో అధికార పక్షానికి ధీటుగా ప్రశ్నలు స్పందిస్తూ మంత్రి నారా లోకేష్ ను నీళ్లు తాగించింది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో బుర్ర ఉన్న వారిని గుర్తించి అవకాశాలు ఇవ్వాలి. ఎంతసేపు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ పట్టుకొని వేలాడితే నియోజకవర్గాల్లో పరిస్థితి అర్థం కాదు. ప్రతి 2 వారాలకు ఒక్కసారి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు సమన్వయం ఉండాలి. జిల్లా అధ్యక్షులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమన్వయం ఉండాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మండల కన్వీనర్లకు సమన్వయం ఉండాలి. మండల కన్వీనర్లకు గ్రామ పంచాయతీ నాయకులకు, బూత్ స్థాయి కమిటీ నాయకులకు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న 21 పార్టీ అనుబంధ సంఘాలకు సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్టమైన కార్యకర్తలను, నాయకులను తయారు చేసుకుంటే పార్టీ పునాది గట్టిగా ఉంటుంది.